అరే తప్పుకోర్రా భయ్, తప్పుకోర్రి. అసలే ఐటీ ప్రాబ్లం. అరే ఏందిరా వీడు గిట్లా ఉరికిస్తున్నాడు? అరే ఏందిరా చూస్తున్నారు? కొడితే వాని ముఖం పల్లీల చట్నీ కావాలి. ఉరుకురి. కొట్టిందెవడో క్లారిటీ లేకపోతే లైఫ్ అంతా కన్ఫ్యూజనే. నేనే శివ. బాబు అన్నా వీడంతనే నువ్వు పలకడమా పండు. ఏ ఆగు, సినిమాలు చూడట్లే? విలన్ ఎప్పుడు క్లైమాక్స్ లో రావాలి. ఫస్ట్ నీ తొట్టి గ్యాంగ్ పంపించు బే. రేయ్ ఉరుకుర్రో. అరే పట్టుకోర్రా, ఇక మీరే పట్టుకోర్రా, పట్టుకోరి. అమ్మా అయ్యా అన్నా వాడికి దొరికిందన్నా అన్నా. నడురా, నడు ఉరుకు. ఏం పాపం? ఒరే. అరే మా ఊరికి పోతాన్నా. ఇంకా కొట్టనే లేదురా. కొట్టలేదా అన్నా? పలక్నామా పండు అన్నావు కదరా. పండే అన్నా, ఆపిల్ పండు మాత్రం కాదన్నా, ఒట్టి చింతపండు అన్నా. నా కలర్ చూడన్నా, నన్ను వదిలిపెట్టన్నా, మా ఊరికి పోతాన్నా. ఏ నువ్వేంద్ర పోయేది? నేనే హ్యాపీగా గోవాకి వెళ్ళి సెటిల్ అవుతా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తా. ఓకే ఏ భగవాన్ హమ్తో బచ్ గయా. పలక్నామా పండు. నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే నోరు ఊరే, నిన్ను చూస్తే సూపర్ నేచర్, బ్యూటిఫుల్ వాస్తు, మంచి లొకేషన్, మంచి టేస్ట్ సార్ మీది. బాగా చెప్పారు. అందుకే మన పెద్దోళ్ళు అన్నారు, చెంబుతో ఏటిగట్టు, చెరువులో స్నానం సమ్మగా ఉంటుందని. వా సూపర్ సార్. అంటే మీరు ఫాలో అవుతున్నారుగా? ఓ బ్రహ్మాండంగా. ఓకే మాస్టర్, అడుగు ఆలస్యమైనా పని మాత్రం పక్కాగా పూర్తి చేసుకుని రండి. అరే భలేవారే, ఏ పనైనా పక్కాగా చేసేటోళ్ళం మేము. మనుషులమే ఇన్నిసార్లు నీళ్లు తాగి పోస్తున్నామంటే పాపం నోరు లేని బళ్ళు పెట్రోల్ తాగటంలో పెద్ద తప్పే లేదు. అమ్మో నా బండి, ఒరే ఆగరు ఆగరు, ఒరే ఓరిని అమ్మ కడుపు గాల. స్వామి, నాకు కాబోయే మా వారికి సల్మాన్ ఖాన్లా కండలుండాలి, షారూక్ ఖాన్లా ఫ్యాన్స్ ఉండాలి, హృతిక్ రోషన్ లాగా 6 ప్యాక్ ఉండాలి, మహేష్ బాబు లాగా కలర్ ఉండాలి, పవన్ కళ్యాణ్ లాగా పవర్ ఉండాలి, ఎన్టీఆర్ లాగా స్టామినా ఉండాలి. వీటితో పాటు కారు, డబ్బు అన్నీ ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాను, కానీ మీరు ఏం చేశారు? బాణపొట్ట ఏజ్ బారుగాన్ని పెళ్లి చూపులకు పంపించారు. నా వల్ల కాదు స్వామి. ఆస్తి కోసం ఆ ముస్లాన్ని నేను పెళ్లి చేసుకోలేను. సారీ, మీకు తెలుసు కదా, నా పేరు భానుమతి, భీమవరం భానుమతి. ఈ పెళ్లి ఇష్టం లేదని నేను వెళ్ళిపోతున్నాను. మీరే కాపాడాలి స్వామి. ఓం గణపతి బప్పా మోరియా. ఈ చిల్లర దొంగతనాలు చేసి చేసి చిరాకొచ్చేసింది. ఎలాగైతేనేమి జాక్పాట్ కొట్టేశాను. ఇక డైరెక్ట్ గోవానే. అక్కడ ఏదో ఒక రకంగా సెటిల్ అవ్వాలి. మీకు ఆపరేషన్ ఉంటే దొంగ నుండి డాన్ కావాలి. 1 రిక్వెస్ట్ స్వామి, అడగకుండానే కారిచ్చారు. పక్కన ఇంకో ఫిగర్ని కూడా ఇచ్చారనుకోండి, మీ రుణం మాత్రం ఉంచుకోను స్వామి, ఇన్స్టాల్మెంట్లోనైనా ఇచ్చేస్తా. దేవుడా దేవుడా దేవుడా, త్వరగా ఎవరైనా లిఫ్ట్ ఇస్తే బాగుండు.
లిఫ్ట్ ప్లీజ్. మంచి ఫిగర్లా ఉంది. డ్రాప్ చేస్తారా? ఓకే రండి. అమ్మో, ఎవరు లేరేంటి? అయితే నేను రాను. మీ ఆడాళ్ళు ఎప్పుడు మాలాంటి వాళ్ళని నమ్మరు, మోసం చేసే వాళ్ళనే నమ్ముతారు. వస్తే రండి, లేకుంటే నేను వెళ్తాను. నో, నేను వస్తానండి. అయితే రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. స్వామి, ఏంటి స్వామి ఇది? అడగగానే అమ్మాయిని ఇచ్చేసావు. అమ్మో, నువ్వు సూపర్ స్వామి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ స్వామి. ఇంకా ఏదైనా అడుగుతూ ఉంటాం స్వామి, మీరు ఇచ్చేస్తా ఉండండి. నా పేరు భానుమతి అండి. ఏ ఊరు? మా ఊరు భీమావరం అండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మా బంధువుల ఇంటికి పెళ్ళికి వెళ్తున్నానండి. అమ్మో, దీని ఒంటి నిండా బంగారం ఫుల్గా ఉంది. దీని ఆస్తి మామూలుగా ఉండదు అనుకుంటా. ఒకసారి కనుక్కుందాం. అది సరే కానీ భీమవరంలో మనకి ఎంత ఆస్తి ఉంటుంది ఏంటి? అయ్యో బాబోయ్, భీమవరంలో చేపలు రొయ్యల చెరువులు అన్నీ మావేనండి. ఒకప్పుడు మరి ఇప్పుడు? మా తాతయ్య మూర్తిరాజు గారు కోడి పందాల్లో 100 ఎకరాలు చేపల చెరువు పోగొట్టుకున్నారు. మిగిలిన 70 ఎకరాలు రొయ్యల చెరువుని మా నాన్న పేకాట్లో పోగొట్టుకున్నారు. ఓహో, మ్యాటర్ అర్థమైంది. ఒంటి మీద నగల తప్ప మన దగ్గర ఏమి లేవన్నమాట. అవునండి, అందుకే మా వాళ్ళు ఆస్తి కోసం ముసలాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ఓహో అవునా? దీని తాత దీని ఆస్తి ఎలాగో తగలెట్టేశాడు. దీన్ని ఏదో ఒక మాయ చేసి దీని నగలు ఎలాగైనా కాజేయాలి. దీన్ని ఎక్కడో చోట వదిలేసి హ్యాపీగా మనం గోవా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేయాలి. 1 లక్ష రూపాయల పైన గిట్టుబాటు అయ్యేటట్టుంది. వీడేంటి ఇలా చూస్తున్నాడు? కొంపతీసి దొంగోడా ఏంటి? అమ్మో, మన జాగ్రత్తలో మనం ఉండాలి, లేదంటే ఈ బంగారం అంతా కొట్టేసేలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది డ్రెస్ చేంజ్ చేస్తే పోలా. ఈ బండాపు ఆ? ఆపమన్నానా? ఎందుకు? ఇప్పుడే వస్తాను, 2 minutes. ఎక్కడికి? వస్తా. ఎవరు నువ్వు? నేనండి భానుమతి, భీమవరం భానుమతి. నువ్వు నీ గెటప్ ఏంటి ఇలా మారిపోయావు? ఇదేదో తేడాగుందే. మనుషుల్ని బట్టి మారాలి కదండి. ఇంతకీ మీరేం చేస్తుంటారో చెప్పలేదే? నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్. ఓ, ఏం బిజినెసో? కొత్తగా మార్కెట్లోకి ఏ కార్ వచ్చినా దాన్ని బిజినెస్ చేస్తుంటాను. ఇంతకీ మీరు ఎక్కడికి పోతున్నారండి? నేను ప్రస్తుతానికి గోవా వెళ్తున్నాను. ఓ, నేను కూడా మీతో పాటు రావచ్చా? మీరు నాతో వస్తారా? యా, వై నాట్? ఎలాగ పెళ్ళికి దొరికింది. యా, వావ్, బ్యూటిఫుల్ ఫారెస్ట్. చాలా బాగుంది కదూ. లోపలికి వెళ్దాం పదా. అందుకే కదా కార్ అంత దూరంలో పెట్టి నడుచుకుంటూ వెళ్తుంది. హే శేఖర్, ఇంత దూరం లోపలికి తీసుకొచ్చావు, ఇప్పుడు ఏం చేస్తావు? ఈ అమ్మాయిని అమ్మగా ప్రమోట్ చేస్తా. అబ్బా, ఆశ, దోశ, అప్పడం, వడ అవన్నీ పెళ్ళయ్యాకే. పెళ్ళయ్యాక ఎలాగో తప్పదు. పెళ్లి కాక ముందు చేస్తేనే స్పెషల్. కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా. వద్దు వద్దు శేఖర్, ప్లీజ్. యూ నాటీ. ఏయ్ ఆగు డార్లింగ్, ప్లీజ్. ఎక్స్ట్రాడినరీ లొకేషన్. హే శేఖర్, నన్ను ఒక ఫోటో తీయవా? వై నాట్? షూర్. ఇన్ని ఫోటోలు తీశాను కదా, నాకేం ట్రీట్ ఇవ్వవా? ట్రీటా? ఆ. ఏం ట్రీట్ ఇవ్వాలి? నీకు తెలీదా నాకేం కావాలో? ప్రజ్ఞ, ఆగు ఆగు. నైస్ రొమాంటిక్ ప్లేస్. ఏయ్ నో. శేఖర్,
వెళ్ళిపోదాం. ఓకే పద. రా త్వరగా రా. శేఖర్, ప్రజ్ఞ ఏమైంది? లే ప్రజ్ఞ, లే ప్రజ్ఞ. ఏమైంది ఏమైంది? గుడ్ మార్నింగ్ అన్నయ్య. ప్రవీణ్ ఏడమ్మా? వస్తున్నాడు అన్నయ్య. హే ప్రవీణ్. అన్నయ్య, ప్రవీణ్. హాయ్ ప్రవీణ్, సుమా అంతా నాకు చెప్పింది. అవునండి, తనంటే నాకు ప్రాణం. గుడ్. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? అదే జాబ్. రిలయన్స్లో స్టోర్ కీపర్గా వర్క్ చేస్తున్నాను. శాలరీ ఎంత? ఓ 25,000 వరకు వస్తుంది. స్టోర్ కీపరు శాలరీ 25,000? డాడీని ఒప్పించడం చాలా కష్టం రా. ఇష్టమైన వాడితో చెట్టు కిందైనా బతకొచ్చు. నువ్వు ఎంత డబ్బున్నోడికి ఇచ్చినా నేను సుఖంగా ఉండలేను. అన్నయ్య, అయినా మేమిద్దరం జాబ్ చేస్తాం. నాన్న మనల్ని అల్లరిముద్దుగా పెంచింది ఎందుకోసమా? ఇలాంటి వాడిని చేసుకుంటావా? అయినా నువ్వు జాబ్ చేస్తావా? ఏయ్, మా గురించి తెలుసుగా, ఇలా చూసుకుంటావు. మీ చెల్లెల మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడం రాదు కానీ కాళ్ళు కందిపోకుండా, కళ్ళల్లో నీళ్లు రాకుండా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. సార్, పూల్లో పెట్టి చూసుకుంటానని చెప్పలేను కానీ మీ చెల్లెలి పాదాలకి మట్టి అంటకుండా చూసుకుంటాను. అచ్చా, పాదాలకి మట్టి అంటకుండా చూసుకుంటావా? ప్రవీణ్! అన్నయ్య! అన్నయ్య వద్దన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య వద్దన్నయ్య, ప్రవీణ్ కొట్టకన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య, అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్రవీణ్ కొట్టకన్నయ్య. అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య ఆగన్నయ్య. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, ప్రవీణ్ కొట్టకన్నయ్య. అన్నయ్య, ప్రవీణ్, ప్రవీణ్, అన్నయ్య వదలు. ప్రవీణ్, ప్రవీణ్, నేనంటే నీకు ఇష్టం ఉంటే మా అన్నయ్యని కొట్టు. ఆయన మీ అన్నయ్య? నేను చెప్తున్నా, కొట్టు. ఏయ్! ప్రవీణ్ పద, వెళ్ళిపోదాం.
ఒకసారి ఆపవా? ఆప్ ఆప్. ఒకసారి నీ ఫోన్ ఇ. ఏ ఫోన్ ఎవరికి? మా అన్నయ్యకి. అయ్యో ఇప్పుడు మీ అన్నయ్యకి ఎందుకు? ఉండు చెప్తా. హలో అన్నయ్య, నీకెలా ఉంది? లేదన్నయ్య, నీకెలా ఉంది? నువ్వెలా ఉన్నావు చెప్పు. బానే ఉన్నాను. ఇంతకన్నా కార్యం చేస్తావని నాకు తెలియదు. నువ్వు ముందు ఇంటికి వచ్చేసాయి. నువ్వు బాగున్నావు కదన్నయ్య? బానే ఉన్నాను. ముందు ఇంటికి రా. నేను వస్తాను, ఫోన్ పెట్టి. హే, అన్నయ్యకి ఏం కాలేదంట. హ్యాపీ. పద గోవాకి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. అందరు నొప్పించి పెళ్లి చేసుకుందాం. రే మొగుడా, నీకెలా చెప్పాలి? నువ్వో పని నేనో పని చేసుకుందాం, హ్యాపీగా ఉందాం, ఇద్దరు పిల్లల్ని కందాం. ఆ తర్వాత అందరూ ఒప్పేసుకుంటారు. రే మొగుడా, పద పద, అందరూ పద. సరే. ఏమైంది? బండి ఆగిపోయింది. నువ్వు దిగు. ఏంటి ఇప్పుడు ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయింది. ఆ? సుమా 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 ఎక్కడున్నావు సుమా? సుమా 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 ఏంటి ప్రవీణ్? భయపడ్డావా? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్కసారిగా నా ఊపిరాగి ప్రాణం పోయినంత పని అయింది. ఎప్పుడూ నన్ను వదిలేళ్ళకు. లేదు లేదు, నేనే నిన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టను. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ టూ ప్రవీణ్. నా మీద ఎంత ప్రేమ ఉందో, నా కోసం ఎంత టెన్షన్ పడతావో తెలుసుకుందామని చిన్న టెస్ట్. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యా.
ఇంకా చాలు ప్రవీణ్. అమ్మో ఏమైంది బంగారం? ప్రవీణ్, ఇక్కడ జంతువులు ఉంటాయా? ఇక్కడ జంతువులే ఉంటాయి, మనుషులు ఉండకూడదు. పదా. ప్రవీణ్ ప్రవీణ్, లేదు, ఒక్క 2 hours లేదు, సాయంత్రం వరకు మనం ఇక్కడే తిరుగుదాం. ఇక్కడ ఉందామా లేకపోతే ఇక్కడ ఏమైనా చేద్దామా? అబ్బా సార్. ఏ సుమా, ఆగు. ఏ ప్రవీణ్, ఏంటి సడన్ గా? ఇక్కడ ఎవరూ లేరు, అందులోనూ అందమైన నా ఇష్టసఖి. ముద్దు మురుపం లేకుండా ఉండడం అంటే పెళ్లి కాకుండా తప్పు కదా ప్రవీణ్. పెళ్లి చేసుకోకపోతే తప్పురా. ఏ చెప్పు. రా సుమా, తొందరగా. ఏమైంది? పద, తొందరగా రా. ప్రవీణ్, అటు దారి లేదు. మనకు వేరే ఆప్షన్ లేదు. సాగర్, నాకు భయం వేస్తుంది సాగర్. ఇలా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం తప్పు కదా. నేహ, మనం ఇక్కడ పెళ్లి చేసుకున్నామంటే మనల్ని విడదీస్తారు. అదే మనం గోవా వెళ్ళేసి పెళ్లి చేసేసుకొని హనీమూన్ చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత నేను మా అమ్మ నాన్న ఒప్పిస్తాను. మా అమ్మ నాన్నతో పాటు కూడా మీ అమ్మ నాన్న ఒప్పిస్తాను. నాకు భయం వేస్తుంది సాగర్. నేనున్నాగా, నేను చూసుకుంటాను. ప్రమాదంలో ఉన్నారు. ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చారు? ఏయ్, ఎవరు నువ్వు? ఎందుకు బెదిరిస్తున్నావు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారో మీకు తెలుసా? పదండి, మిమ్మల్ని పులి మీద దాటిస్తాను. తీయండి. పోనివ్వండి.
మీకు ఇప్పుడు ఏ ప్రమాదం లేదు, కానీ మిమ్మల్ని ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్తగా వెళ్ళండి. వెళ్ళండి. ఏయ్ నేహా, ఏమైంది? ఆర్ యు ఓకే? ఓకే ఓకే. మరి ఎందుకు భయపడ్డావు? ఏదో తల తిరిగినట్టు అనిపించింది. సరే నేను పోయి మెడిసిన్ తీసుకుని వచ్చా. ఏమొద్దు, నువ్వు నా పక్కన ఉంటే చాలు. ఏం కాదు, కంగారు పడు. కూల్. ఎవరు లేరు. నేహా, 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 ఏమైంది సాగర్? ఏంటి కింద పడుకున్నావేంటి? అవును, నేనేంటి ఇక్కడ పడుకున్నాను? సరే పైన పడుకుంది కనుక. కూర్చో. సరే అన్నీ రేపు వస్తాయి, ఏయ్, చూద్దాం. ఒక్క నిమిషం. ఎవరు నువ్వు? ఈ గెస్ట్ హౌస్ మేనేజర్. అయితే బెల్ కొడతావా? నేనేం కొట్టలేదే. Stupid fellow. నేహా, చాలా నీరసంగా ఉన్నట్లున్నావు. తినడానికి ఏమైనా తీసుకుని వస్తా, ఓకేనా? సరే. సారీ సార్, నేను ఎవరి డోర్ కొట్టలేదు. ఇక నుంచి నేను ఎవరి డోర్ కొట్టను. అదేం లేదు బ్రో, మా నేహాకి కొద్దిగా ఆకలిగా ఉందంట. తినడానికి ఏమన్నా? సార్, బిర్యానీ ఒకటి ఉంది, పార్సల్ తీసుకొచ్చాను, తీసుకొస్తాను. థ్యాంక్ యూ బ్రో, తీసుకొచ్చాయి. ఒక్క నిమిషంలో తీసుకొస్తాను, ఉండండి. ఓకే. థ్యాంక్ యూ బ్రో. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే. ఎవడ్రా డిస్టర్బ్ చేసేది ఈ టైంలో? ఏమన్నా డిస్టర్బ్ చేశానన్నా? వచ్చినప్పటి నుంచి చేసేది అదే కదరా. ఏమైనా అవసరం ఉంటే నీకు కాల్ చేస్తా. పో, మళ్ళీ మళ్ళీ డోర్ కొట్టకు. అన్నా ఎవరు చూడలే కదా.
సాగర్ వద్దు సాగర్, ప్లీజ్ ఒక్క ముద్దివ్వు. నిద్ర వస్తుంది సాగర్, ప్లీజ్. ప్లీజ్ ఒక్క ముద్దివ్వే. వద్దని చెప్పానా? ఛే. Cheers. Huh? నేహా, నేహా లే, కూర్చో. ఏమైంది ఇక్కడ పడుకున్నావు? ఏమైంది నేహా? రూమ్ లో ఆ రూమ్ లో ఏమైంది? అమ్మో, రాత్రి ఇక్కడ దయ్యం. భయపడ్డాను సాగర్, చాలా అంటే చాలా భయపడ్డాను. అసలు అక్కడ ఏం జరిగింది? నేహా, నీకు ఒక పీడకల వచ్చింది. అంటే మనం ఇంకా చాలా ప్లేసెస్ తిరగాలి. నేనున్నా కదా, నేనున్నా కదా. బట్ ఐఎమ్ సో లక్కీ. ఈరోజు మనం గోవాలో మన ఇద్దరం ఒకే రూమ్. బంగారం, మన ఇద్దరం కలిసి తప్పు చేద్దామా? వన్ మినిట్ ఓకే, 1 minute. యాహూ! ఈరోజు నేను అనుకున్నంత జరుగుతుంది, కానీ కొంచెం టెన్షన్గా ఉంది. కమాన్ సాగర్, కమాన్. ఎస్. ఆడపిల్లంటే అంత అలుసైపోయారా? నీకు మా శరీరం మీద కోరికతో పెళ్ళని అబద్ధాలు ఆడతారా? నేహా! ఎవర్రా నేహా? తొక్కి తాట తీస్తా. నేహా, నీకేమైంది? ఏమై సార్? నేహా మీదకి ఏదో ఆత్మ వచ్చినట్టుందిరా. ఇక్కడ దయ్యాలున్నట్టున్నాయిరా. నన్ను వీరకుమ్ముడు కుమ్మిందిరా. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు? ఉన్నాయిరా. దయ్యాలు లేవు, ఆత్మ లేవు. చాలా దెబ్బలు తగిలాయిరా. నేను వెళ్ళేస్తా. రే వద్దురా. వెళ్ళొస్తాను సార్. దయ్యాలా? నా మాట వినరా. నేను చూసుకుంటా. వస్తున్నా. అచ్చం సినిమాలు పట్టదుగా. నేను దయ్యాలు భూతాలతో గోళీలు ఆడుతున్నా తెలుసా నీకు? చెమ్మ చెక్క, కోలాటం అన్నీ ఆడుకున్నా తెలుసా నీకు? ఏయ్, నువ్వు కురీదయ్యానువా? ఎవర్రా నేహా?
నమస్కారం స్వామి. కూర్చోండి. స్వామి, స్వామి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. నీ ప్రియురాలు కనిపించకుండా పోయింది. ఇంకా ఆలస్యమై ఉంటే చనిపోయింది. స్వామి, మరేం పర్వాలేదు, సరైన సమయానికి వచ్చారు. నీ ప్రియురాలు ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. నువ్వేం అధైర్యపడకు, నేను చూసుకుంటాను. అలాగే స్వామి. ఇది మిది మిది మిత్తావా. ఏయ్ కూర్చో. ఏయ్, నాతో పెట్టుకోకు. ఏయ్ ఎవరు నువ్వు? నాతో పెట్టుకుంటే మసైపోతావు. ఈ నుంచి ముందు బయటికి రా కపాలిక. అదిగో మాటల్లోనే వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నక్షత్ర, కూర్చో. ఇప్పుడే రవి నేను నీ గురించి మాట్లాడుకున్నాం. నీకు మంచి డీల్ అప్పచెబుదాం అనుకుంటున్నాను. దాన్ని సమర్థవంతంగా నువ్వే చేయగలవని చెప్పేసి రవి అంటున్నాడు. థ్యాంక్ యూ సార్. నా మీద నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. సిటీలో భూ కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సిటీలో పేరు మూసిన రౌడీ దేవా. దేవాను ఇంతవరకు ఎదిరించే ధైర్యం ఎవ్వరూ చేయలేదు. అలాంటి దేవాన్ని మనం ఇప్పుడు టచ్ చేయబోతున్నాం. టచ్ చేయడమా? వన్స్ నక్షత్ర ఎంటర్ అయిన తర్వాత దేవలోకంలో ఉన్న చుక్కలు చూపిస్తుంది నక్షత్ర. దేవ గురించి చెప్తాను విను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే అన్న. నమస్కారం సార్. చెప్పండి లాయర్ గారు, ఏంటి ప్రాబ్లం? ఏమీ లేదు సార్, చిన్న ప్రాపర్టీ ఇష్యూ. కోర్టుకి వెళ్తే చెప్పులు అరిగిపోతాయి, పంతాలకు పోతే బ్యాంక్ బ్యాలెన్స్ కరిగిపోతాయి. అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను సార్. మీరే ఎలాగైనా సెటిల్ చేయాలి. ఏం లేదు సార్, మా నాన్నకి 2 భార్యలు. నేను మొదటి భార్య కొడుకుని. మధ్యలో వీళ్ళమ్మని ఎప్పుడు చేసుకున్నాడో ఎవరికి తెలియదు. దానికి సాక్ష్యాలు రుజువులు కూడా లేవు సార్. మా నాన్నకి 5 ఎకరాల పొలం ఉంది. మొత్తం ఆస్తి నాకే దక్కాలి. మధ్యలో వాటా అంటూ వీడొకడు తగలడ్డాడు. అప్పలంగా వచ్చిన ఆస్తిని దొబ్బేద్దామని. చూడండి ఎలా మాట్లాడుతున్నాడు వీడు. రెండో పెళ్లి చేసుకున్నంత మాత్రాన మా నాన్న ఆస్తి మీద నాకు హక్కు లేదా? నేను ఆయన కొడుకునే అన్నా, నాకు ఆ ఆస్తి మీద హక్కు ఉంది. ఆ సైట్ వాల్యూ ఎంత? 5 ఎకరాలన్నా, దాదాపు 50 కోట్లు ఉంటుంది. ఇద్దరు చెరిసగం తీసుకోవచ్చుగా. అదెట్లా కుదురుతుందండి? మొత్తం నాకే కావాలి. నా భాగంలో ₹1 కూడా వదిలే ప్రసక్తే లేదు. మీరు ఒక పని చేయండి, మీరు ఇద్దట్లో ఏ ఒక్కడికి ఫేవర్ చేసినా ఇంకోటి ఫీల్ అవుతాడు. ఆ డాక్యుమెంట్స్ ఏవో నాకు ఇచ్చేసి షేరో 5 కోట్లు తీసుకొని. ఏంటి బెదిరిస్తున్నావా? ఇలాంటి రౌడీజాలు గుండాజాలు నాకేం కొత్త కాదు.
ఇలాంటి సెటిల్మెంట్ బ్యాచెస్ని ఇంతమందిని చూశాను. ఒక్కడు కూడా చరిత్రలో సుఖపడిన దాఖలాలు లేవు. ఆశపడు, తప్పులేదు. అత్యాసపడ్డావు, అడుక్కు తింటావు. నాకు ఇలాంటి ఎమోషన్ డైలాగ్స్ అస్సలు నచ్చవు. మరి నీ సంగతి ఏంట్రా? అన్నా నీ ఇష్టం అన్నా, నువ్వేలా చెప్తే అలా. డబ్బుల కంటే ప్రాణం ముఖ్యం కదన్నా. చూసావుగా దేవా అంటే ఏమిటో. బట్ నువ్వు ఒక్కదానివే హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందుకే నీకు సపోర్ట్గా వరుణ్ని ఇన్వాల్వ్ చేస్తున్నాను. నాకెవరు సపోర్ట్ అవసరం లేదు, నేను సింగిల్ గా హ్యాండిల్ చేయగలను. నాకు తెలుసు నక్షత్ర, నువ్వు శివంగవని. అన్ని విషయాల్లో బుద్ధిబలం సరిపోదు, వరుణ్ కండబలం కూడా తోడవ్వాలి. ఐ నో, బట్ వాడు వద్దు. వాడితో పని కాదు కదా, వాడి నస కూడా నేను భరించలేను. చూడు నక్షత్ర, నీ బుద్ధిబలం వాడి కండబలం రెండూ తోడైతే ఈ డీల్ ఈజీగా క్లోజ్ చేయొచ్చు. సరే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఓకే సార్. ఓకే సార్. ఓకే. ఛా, ఏంటి రవి, రౌడీని ఎదిరించడం కోసం నాతో పాటు ఇంకొక రౌడీని పంపిస్తారా? సిల్లీ థింగ్. ఛీ. సిటీ నడిబొడ్డున స్థలాన్ని కబ్జా చేశారు. ఈ స్థలం వాల్యూ కొన్ని కోట్లుంటుంది. కమ్ ఆన్, లెట్ షూట్ ఇట్. ఓకే. టోటల్ గా షూట్ చేయరవి, ఏది వదలొద్దు. కబ్జా చేసిన ప్రతి స్థలాన్ని షూట్ చేద్దాం. జింక పిల్లలా దొరికావే. అయినా ఈ ల్యాండ్ దేవా అన్నదని తెలుసు కూడా నువ్వు షూట్ చేస్తున్నావంటే. రవి, ముందు వీణ్ణి షూట్ చేయి. వీణ్ణి జైల్లో వేసి ఒక్కలు ఇరగదీయాలి. ఏంటి అర్థం కావటంలే? రే కెమెరామ్యాన్, షూట్ చేయాల్సింది ల్యాండ్ కాదు, నీ పక్కనే ఉంది చూడు బందర్ లడ్డులా, దాన్ని రేపు చేస్తుంటే నువ్వు షూట్ చేయి. నీ ఛానల్లో దీన్ని టెలికాస్ట్ చేసుకో, టీఆర్పీ రేటు అమాంతంగా పెరిగిపోతుంది. రావే బందర్ లడ్డు. ఏయ్, ఆహా, వచ్చాడు వరుణ్. నక్షత్ర, నీ మీద ఈగ కూడా వాళ్ళోడు. వీడి హీరోనా? రేయ్, ముందు ఈ హీరోని జీరో చేసి ఈ హీరో సైజ్ని రేప్ చేస్తే లెవెల్ అయిపోతుంది. బాయ్, రేయ్ వెళ్ళండ్రా.
రండ్రా, ఉమ్మన్నా నా కొడుకుని. ఈ చెయ్యి కదా నక్షత్రం మీద పడింది, ఈ చెయ్యి లేకుండా చేస్తా. వరుణ్ వదిలేవాణ్ణి. చూడు నక్షత్ర, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. నేను తొలి చూపులోనే ఇష్టపడ్డా. నువ్వు నన్ను ప్రేమించేంత వరకు ఈ వరుణ్ నీ వెంట పడుతూనే ఉంటాడు. వెంట పడితే వచ్చేది ప్రేమ కాదు, చిరాకు. అవును, నాకు ఈ ప్రేమ గీమ అంటే పడవు. సో నా వెంట పడాలనే ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడే మానుకో. చూడు నక్షత్ర, నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. మన ఇద్దరం కలిసి అనాథలా పెరిగాం. ఇద్దరం కలిసి ఒకరికొకరుగా బతుకుదాం. అవసరం లేదు. నీ దారి నీది, నా దారి నాది. దీనప్ప ఫోకస్. ఈ ఫోకస్ ఛానల్ వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే, మాటినట్లేదు. ఫోకస్. అరే ఓ ఎండి దేవా, ఏంట్రా ఎండి, నువ్వు నీ ఫోకస్ ఛానల్ నా మీద ఫోకస్ పెట్టింది. అలా అయితే నేను మీ ప్రాణాల మీద, మీ ఛానల్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. నువ్వు నీ ఛానల్ రెండు. హాయ్ దేవా, ఈ ఛానల్ టచ్ చేయాలంటే నా దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయి, నక్షత్ర, వరుణ్. ఈ 2 ఆయుధాలు నా దగ్గర ఉన్నంత వరకు నువ్వు నన్ను ఏం పీకలేవు. నక్షత్ర పట్టపగలే చుక్కలు చూపించే శివంగి. వరుణ్ వాడు వర్షం కాదు, తుఫాన్. ఫోకస్ మీడియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నువ్వు చూడబోతున్నావు. హే పెట్రా ఫోను. రే ఫోకస్, నీ మీద నేను ఫోకస్ పెడతా. నక్షత్ర. వరుణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఛానల్లో అమ్మాయిలందరూ వరుణ్నే చూస్తుంటారు, కానీ వరుణ్ మాత్రం నిన్నే చూస్తుంటాడు. వరుణ్ చాలా మంచోడు. సో నువ్వు వరుణ్ని పెళ్లి చేసుకుంటే నేను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు. ఏంటి రవి, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా, ప్రేమ ప్రేమ అని వెంటపడి తీరా పెళ్ళయ్యాక మోజు తీర్చుకొని ఆ తర్వాత కట్నం కోసం వేధింపులు, గృహయాతన, ఆ తర్వాత అన్యాయంగా అమ్మాయిల్ని చంపేస్తారు. అందరిలాగా ఈ నక్షత్రం మోసపోకూడదు. అందరిలా కాదు వరుణ్. వరుణ్ చాలా మంచోడు, అర్థం చేసుకో. రవి, ఈ టాపిక్ ఇక్కడే వదిలేస్తే మన ఇద్దరికి చాలా మంచిది. నక్షత్ర, నేనెంత చెప్పినా నీకు అర్థం కావట్లా. నా కోసం మన ఇద్దరం పర్సనల్గా కలుద్దాం. అప్పుడు నేనేంటో, నా ప్రేమ గొప్పతనం ఏంటో నీకు తెలుస్తుంది. బాయ్. నక్షత్ర, నక్షత్ర, నా ప్రేమ చెప్పే అవకాశం కూడా నాకు ఇవ్వట్లేదంటే. చూడు వరుణ్, నేను ప్రేమను నమ్మను. అది మగవాడు మోసం చేయడానికి చెప్పే మొదటి అబద్ధం. మగవాడు తన కోరికలు తీర్చుకోవడానికి వాడే మొదటి అస్త్రం. లేదు నక్షత్ర, నీ అలాంటి వాడిని కాదు. నా ప్రేమ అబద్ధం కాదు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమ నిజం. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయడానికి ఏం చేయమంటావు? చెప్పు నక్షత్ర, చెప్పు. సరే వరుణ్, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను అర్థం చేసుకోగలను, ఒప్పుకుంటాను. కానీ నువ్వు నా మనసుని మాత్రమే ప్రేమించాలి. నా శరీరం మీద నీకెటువంటి హక్కు లేదు. నువ్వు నన్ను తాకను కూడా తాకూడదు. నన్ను పెళ్లికి ముందు తాకాలనుకుంటే నన్ను ఈ క్షణం మర్చిపోవడమే మంచిది. నన్ను తాకాలంటే అది మన పెళ్లి తర్వాతే. అర్థమైందా? థ్యాంక్ యూ నక్షత్ర, నువ్వు చెప్పినట్టే వింటా. నా ప్రేమను యాక్సెప్ట్ చేసావు, అదే నా అదృష్టం. నక్షత్ర వస్తాడా నీ ప్రేమికుడు
ఈ రోజుతో నిన్ను నీ మీడియాని లేకుండా చేస్తా. దేవా, నువ్వు నన్ను బంధించాననుకుంటున్నావా? అది నీ పొరపాటు. నాకు నేనుగా నీకు లొంగిపోయాను. వరుణ్ ప్రేమ ప్రేమ అంటూ నా వెంట పడుతున్నాడు. ఇప్పుడు వాడు నన్ను రక్షించడం కోసమే వాడికి నేను పెట్టిన ప్రేమ పరీక్ష. అందులో వాడు 100% పాస్ అవుతాడన్న నమ్మకంతోనే నేను నీకు లొంగిపోయాను. వస్తే ఈ రోజు నీ మానం, ఆ తర్వాత వాడి ప్రాణం తీసేసి లెవెల్ చేస్తా. నక్షత్ర, నేను వచ్చేసా. ఇప్పటి వరకు జరిగిందంతా లైవ్ టెలికాస్ట్ చేశా. లైవ్ ఏంట్రా? నీకు దొరికిన నక్షత్ర జింకపిల్ల కాదురా, శివంగి. ఇప్పటి వరకు జరిగిందంతా లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. రాష్ట్రం అంతా ఈ లైవ్ చూస్తుంది. నీ అంతు చూస్తారా? చెప్పు మినిస్టర్. నువ్వు చేసే భోగవతం గ్యాప్ లేకుండా టీవీలో టెలికాస్ట్ అవుతోంది. ముందు ఆ అమ్మాయిని వదిలేయి. నేను కాదు, లేకపోతే నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు. ఏ మినిస్టర్, ఒక్కడి నన్ను కాపాడేదేంట్రా? దేవా, దేవా ఇక్కడ ఏంట్రా నా కొడక్క? దేవా, దేవా, పద పోలీస్ స్టేషన్ కి. చల్. నీ పప్పులే ఉడకవు. కానిస్టేబుల్స్, రేయ్, దేవాని టచ్ చేస్తారా? మీరు దేవత పెట్టుకుంటారా? జాములుండవురా, శాంతులు లేసిపోతాయి నా కొడకల్లారా. ఓహో, మా నక్షత్ర కళ్ళల్లో ప్రేమ ఛాయలు కనిపిస్తున్నాయే. అయినా మీ ఇద్దరి మధ్య నేనెందుకు? వరుణ్, నువ్వుండి నక్షత్రం తీసుకొని రా. దేవానని జైలుకి పంపించి నీళ్ళేరా. ఏయ్, ఎవరు మీరు? మా దేవాన్ని జైల్లో పెట్టిస్తారా? నువ్వంత మగాడివారా? రేయ్, దేవానే కాదు మీ అందరిని కూడా బొక్కలో పెట్టిస్తా. ఆహా, అచ్చా. రేయ్, నీ పెదాలేంటే ఇంత ఎర్రగా దొండపండ్లా ఉన్నాయి?
ఏంట్రా నా పెదాలు దొండపండ్లా ఉన్నాయా? బాగున్నాయా? కావాలా? కావాలా? సరిపోయిందా? చాలా? ఇంకా కావాలా? ఏరా ఇంతవరకు నేనే నా నక్షత్రమే చేయలేదు, అలాంటిది నువ్వు చేయి వేస్తావారా? హాయ్ రవి. హే హాయ్ నక్షత్ర, ఏంటి ఫుల్ జోష్లో ఉన్నావు? నేను వరుణ్ ఓల్డ్ గోవా చర్చ్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఏంటి గోవాలో ఎందుకు? ఇక్కడైతే అందరూ ఉంటాం కదా. అయినా ఇద్దరే పెళ్లి చేసుకోవడం ఏంటి? పెళ్ళికి అందరూ ఉండాలి కదా. అదేం లేదు, నాకు పెళ్ళంటే రెండు మనసులు కలిస్తేనే. మా పెళ్ళికి పెద్దల అవసరం లేదు. హాయ్ రవి. కంగ్రాచులేషన్స్ వరుణ్. దేనికి? ఇంతకీ గోవా ఎప్పుడు వెళ్తున్నారు? గోవానా? గోవాని ఎందుకు వెళ్తాను? ఎస్, అది నక్షత్ర అంటే అదే మరి. పెళ్లి కొడుకు తెలియకుండా పెళ్లి డేటు ప్లేసు ఫిక్స్ చేసింది. యు ఆర్ గ్రేట్ నక్షత్ర. ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నక్షత్రం నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? యాహూ! నక్షత్ర ప్లీజ్, నాదొక రిక్వెస్ట్. ఏంటి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు నక్షత్ర, పెళ్లి చేసుకుంటే నువ్వు నా భార్య అవుతావు. అందుకే ఒక్కరోజు మనం లవర్స్గా గడుపుతాం. ప్లీజ్ ఒప్పుకోవా? హలో హలో, అది నీ రూమ్. ఏంటి వరుణ్, ఏమైంది నీకు? లేదు నక్షత్ర, ఎలాగో మనం పెళ్లి చేసుకుంటాం కదా, ఈ ఒక్క రాత్రి నీ ఒళ్ళో పడుకుంటా ప్లీజ్. నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నన్ను టచ్ చేసే అధికారం నీకు లేదని. ప్రియురాలుగా బయట గడుపుతున్నా కదా, బెడ్ మీద కాదు. ప్లీజ్ గో వరుణ్, వెళ్ళు.
ఎస్. వరుణ్ వరుణ్ నక్షత్ర ఏమైంది? ఏమైంది? అక్కడ నా రూమ్లో ఏం కల్లా పద. భయపడకు నక్షత్ర, ఏం కాదు. భయపడకు, ఉన్నా కదా, భయపడకు. వద్దని చెప్పాను కదా వరుణ్, పెళ్లి తర్వాతే అన్నాను కదా. ఈ ఒక్కరోజు ఆగు, నన్ను పట్టుకోవద్దు. నక్షత్ర, ఒక్క రోజులో నిన్ను మోసం చేసేవాడిని కాదు. నిన్ను జీవితాంతం ప్రేమిస్తా. ప్లీజ్ బిలీవ్ మీ. పెళ్లి తర్వాతే కదా ఫస్ట్ నైట్ అంటారు, మరి పెళ్లికి ముందు ఇలా చేయడం ఎందుకు వరుణ్? మన మనసులు కలిసిన రోజే మనకి మొదటి రాత్రి కింద లెక్క. నక్షత్ర, ఏంటి అలా ఉన్నావు? చూడు ఈ ప్లేస్ ఎంత అందంగా ఉందో. నిజమే వరుణ్, అయినా ఈరోజు మనం పెళ్లి చేసుకోవాలి కదా. పద వరుణ్. నిన్నే వినిపిస్తుందా? వినిపిస్తుందిలే, అందుకే కదా గోవాకి వచ్చింది. ముందు ఈ ప్లేస్ చూడు, చేసుకుందాంలే. ఏంటి వరుణ్ చేసుకుందాంలే అని అంత సింపుల్గా చెప్తున్నావు? అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా? అంతా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. సాయంత్రం దాకా ఉండు, వెళ్దాం. మళ్ళీ సాయంత్రం ఏంటి వరుణ్? ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. నువ్వు వస్తున్నావు. ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎలా బిహేవ్ చేస్తున్నావు వరుణ్? అసలే రాత్రి నువ్వు చేసింది ఇదంతా అనవసరం. ఇప్పుడు నువ్వు వస్తున్నావా లేదా? మెంటలా నీకు? సాయంత్రం వరకు ఉండి వెళ్దాం అంటున్నా కదా. వద్దు వరుణ్, ఇప్పటికే రాత్రి జరిగింది తలుచుకుంటుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. రాత్రి జరిగింది జరిగింది. ఏం జరిగింది? దాంట్లో తప్పే ఉంది. నాకు అర్థం కావట్లేదు. పెళ్లి తర్వాత కలవాల్సింది పెళ్లికి ముందు కలిసాం, దాంట్లో తప్పే ఉంది. తప్పేముందా? పెళ్లి తర్వాత పవిత్రంగా జరగాల్సిన దాన్ని బలవంతంగా చేశావు. ఏంటి బలవంతం చేశానా? అంటే నీకు ఇష్టం లేకుండా జరిగిందా? అవును, ఇష్టం లేకుండానే జరిగింది. అయినా నీకు చెప్పాను కదా పెళ్లికి ముందు నన్ను తాకకూడదని. నువ్వే ప్రియురాలుగా గడపాలని చెప్పి మనసులో దురుద్దేశంతో నా శరీరం మీద వాంఛతో నీ కోరికలన్నీ తీర్చుకున్నావు. అందులో నీకు ప్రేమ కనపడలేదా? కనిపించిందిరా. సరే వెళ్ళి పెళ్లి చేసుకుందాం ప్లీజ్. అయ్యో, మనం తప్పు చేయలేదు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాం. నాది రాద్ధాంతంలా అనిపిస్తుందా? ఒక ఆడపిల్ల తన శరీరాన్ని పెళ్లి తర్వాత తన భర్తకే అర్పిస్తుంది, కానీ నేను మన పెళ్లికి ముందే నీకు అర్పించాను. నాది తప్పే. ప్లీజ్ వరుణ్, మనం పెళ్లి చేసుకుందాం. నక్షత్ర, నీకు మళ్ళీ చెప్తున్నా, మనం తప్పు చేయలేదు. తెలివి లేకుండా పిచ్చిదానిలా మాట్లాడుకో. పెళ్లికి ముందే ఇంత ఇరిటేట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు పెళ్లి చేసుకోనంటావా? ఇప్పుడే ఇంతలా అనుమానిస్తున్నాం. అనుమానం కాదురా, రారా పెళ్లి చేసుకుందాం. అనుమానం కాకపోతే ఇంకేంటి? ఇప్పుడేరా పెళ్లి చేసుకుందాం. ఏంటిదంతా? అంతేరా, ఇప్పుడే వెళ్ళి పెళ్లి చేసుకుందాం. ఇప్పుడే. అంటే నేను పెళ్లి చేసుకున్నాను అనుమానిస్తున్నావా? అనుమానం కాదురా, రా పెళ్లి చేసుకుందాం. అయితే ఆ ఏడిపోయింది మరి. నాది ఏడుపులా అనిపిస్తుందా? చేయాల్సిందంతా చేసి ఇప్పుడు తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావు. పెళ్ళంటే ఎంత లైట్గా తీసుకుంటున్నావు. అసలు పెళ్లికున్న విలువేంటో తెలుసా నీకు?
ఒక ఆడపిల్లకి పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరిగితే ఆడపిల్ల ఎంత మనోవేదనకు గురవుతుందో తెలుసా? కానీ ఇదంతా నీకు తెలియంది కాదు. తెలిసి కావాలని మోసం చేశావు. యు ఆర్ ఎ చీటర్. ప్రేమ అని నా వెంట పడి ఎన్నిసార్లు కామంతో నా వంక నా శరీరం వంక ఎలా చూసావో తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఎన్నిసార్లు తాకాలనుకున్నావు, ఎన్నిసార్లు కొట్టినా కూడా మారలేదు. చివరికి గోవా వరకు తీసుకొచ్చి నన్ను మోసం చేసిన దుర్మార్గుడివి. నేను గోవా తీసుకొచ్చానా? నువ్వే కదా గోవా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నావు. మొండి పట్టు పట్టావు. ఇప్పుడు నన్ను దుర్మార్గుడు అంటున్నావు. చీ కర్మ, ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావు. ఛీ! పిచ్చిదానా, వాడు చంపాడని నువ్వనుకుంటున్నావు. అదంతా నీ భ్రమ. నీ తొందరపాటుతో వాడి ప్రేమను అర్థం చేసుకోలేక చేజేతులారా నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు. ఇందులో ఇసమంత తప్పు కూడా వాడిది లేదు. నువ్వు చనిపోయాక అసలేం జరిగిందో నీకు తెలుసా? చూడు కాళీమాత. నేను గోవా తీసుకొచ్చానా? నువ్వే కదా గోవా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నావు. మొండి పట్టు పట్టావు. ఇప్పుడు నన్ను దుర్మార్గుడు అంటున్నావు. చీ కర్మ, ఎప్పుడు పెళ్లి పెళ్లి అంటావు. ఛీ! పెళ్లి 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 ఇదే మరి. పెళ్లి చేసుకోకుండా నిన్ను మోసం చేసేంత మోసగాన్ని కాదు. నిన్ను పెళ్లి చేసుకుంటా, నీ పిల్లలకి తండ్రిని అవుతా. నిన్ను జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. సరే, ఇవేం నమ్మకం. దా పెళ్లి చేసుకుందాం. నక్షత్ర, నక్షత్ర, అయ్యో నక్షత్ర, నక్షత్ర, ఎంత పని చేశా. రావే పెళ్లి చేసుకుందాం. నక్షత్ర, ఎంత పని చేశా. నక్షత్ర, నువ్వు రావని తెలుసు కూడా ఇంకా నిన్నే తలుచుకుంటూ భగ్న ప్రేమికుల్లా ఇంకా అలానే ఉన్నాడు. చూడు. అయ్యో వరుణ్ ఎక్కడా? నేను చూడాలనుంది. వరుణ్, వరుణ్. నక్షత్ర, వరుణ్, 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 నన్ను చూడు వరుణ్. వరుణ్, వరుణ్ ఒక్కసారి చూడు వరుణ్. వరుణ్ నన్ను చూడు వరుణ్. వరుణ్, నువ్వు ఆత్మవి, అతనికి నువ్వు కనిపించవు. స్వామి, మీ ప్రేమికులు చేసే తప్పిదాలు పొరపాట్ల వల్లే జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అయ్యో, 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 ఎలా ఇప్పుడు? అందుకని తొందరపాటు పనికిరాదు. అర్థం చేసుకో. నాకు అర్థమైంది. వరుణ్కి నా వల్ల పడుకోవాలని కోరిక. అది ఎప్పుడు తీరుస్తాను? ఒక్కసారి నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను. అలా సాధ్యం కాదు. నువ్వు ఆత్మవి, అతను మనిషి. అయ్యో, అయ్యో, వరుణ్. ఆ అమ్మాయి శరీరంలోకి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వండి. ఒక్కసారి నా వరుణ్ణి నా ఒళ్ళో పడుకోబెట్టుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అలాగే కానీ కాళీమాత. వరుణ్, 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 నేను నీ నక్షత్రాన్ని. వరుణ్, నేను నీ నక్షత్రాన్ని.
నేను వరుణ్ నీ నక్షత్రాన్ని. నువ్వు నా నక్షత్రం కాదు. నా నక్షత్రం ఎలా ఉంటుందో నాకు తెలుసు. నా నక్షత్రం తప్ప నేను ఇంకే అమ్మాయిని ముట్టుకోను. పవిత్రమైనది నా నక్షత్ర. తనే నా లోకం, తనే నా సర్వస్వం. నక్షత్ర ఒక్కసారి కనపడి నక్షత్ర. నక్షత్ర ఒక్కసారి తప్పు చేశానే. నా వరుణ్ణి వదులుకొని. నీ వరుణ్కు నువ్వు కనిపించేలా చేస్తాను. అలాగే స్వామి. జై కాళీమాత. నక్షత్ర 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 నన్ను చూడడానికి వచ్చా నక్షత్ర. నిన్ను మళ్ళీ చూస్తా అనుకోలేదు. ఈ చేతులతో నా నక్షత్రం చంపుకున్నాను. వద్దు, వద్దు. నీ తప్పేం లేదు వరుణ్. నా మూర్ఖత్వంతోనే మన ఇద్దరి జీవితాలు నాశనం చేశాను. నక్షత్ర నీ మనసుకి తీరని గాయం చేశాను. మరో జన్మలో నీ కోసం పుట్టి నిన్ను నేను దక్కించుకుంటాను. మనం పెళ్లి చేసుకుంటాం. నిన్ను ప్రేమగా జీవితాంతం చూసుకుంటాను వరుణ్. నువ్వు చనిపోయావు. మరో జన్మ ఉండాలి కాబట్టి నేను చనిపోవాలి. నీకోసం చనిపోతాను నక్షత్రం.